అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు విరాళాలు ఇచ్చారు. రోజువారీ కూలీల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు తోచినంత అయోధ్య రాముడికి భక్తితో సమర్పించుకున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి 21,000 కోట్లు సేకరించారని విహెచ్పి లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 24 నుండి 28 వరకు ఖేలో ఇండియా అండర్-13 బాలికల ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఏ జావిద్ తెలిపారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 4న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బైండ్ల ప్రశాంత్, గుండు సురేష్లు తెలిపారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి మరియు కర్తవ్య బోధ్ దివస్ను నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వర్ణి మండల కేంద్రంలో పండ్ల పంపిణీ చేశారు. బడాపహాడ్లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్పల్లి మండల కేంద్రంలో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. వేల్పూర్లో వికలాంగులకు ట్రైసైకిళ్లు, సైకిల్ మోటార్లను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు.